అభినందనలు తెలుపుతూ అతనికి మంచి విజయం రావాలని, అదేవిధంగా వరద బాధితులందరినీ కూడా కలుసుకొని వాళ్ళందరికీ సాయం చేయడం వల్ల ద్వారా కూడా ఆ దేవుడికి అతనికి కరుణ కటాక్షాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా తీసుకోండి. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ నేను మొన్న నా ఫస్ట్ గేమ్స్ లాంచ్ అయినప్పుడు 50,000 తెలంగాణ ఫ్లడ్ రిలీఫ్కి, 50,000 ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్ రిలీఫ్కి ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన తర్వాత దానికి రెస్పాన్స్గా నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వచ్చాయి. అండ్ ఖమ్మం నుంచి ఎక్కువగా ఇక్కడ చాలా తీవ్రంగా జరిగింది అన్న, ఇక్కడ వచ్చి కూడా కాస్త పరిస్థితి చూడండి, అలా దూరం నుంచి ఇవ్వడం కాకుండా అని కొన్ని మెసేజ్లు వస్తే నాకు అప్పుడు అనిపించింది ఒకసారి వచ్చి ఏంటి అని. సో నాకున్న దాంట్లో మా డాడీని రిక్వెస్ట్ చేసి రైస్ బ్యాగ్స్, దుప్పట్లు, ఆయిల్ అండ్ కందిపప్పు అలా ఒక 100 కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి ఇవి ఇవ్వడం నాకైతే 1,00,000 కుటుంబాలకు కూడా ఇవ్వాలని ఉంది. కానీ నాకు యాజ్ ఆఫ్ నో నేను ఇంత ఇవ్వగలుగుతున్నాను. ఫ్యూచర్లో తప్పకుండా ఇంకా ఎక్కువ చేస్తాను, ఇస్తాను, దేవుడు నాకు ఆ శక్తి ఇస్తే. సో థ్యాంక్ యూ అందరికీ. ప్రభాకర్ అన్నకి మా ఖమ్మం జిల్లాలో మున్నేరు నది వరద పరివాహక ప్రాంత ప్రజలను చూసి వారికి ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పేసి వారు ముందుకు వచ్చినందుకు వారికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రభాకర్ అన్న కుమారుడు చంద్ర హీరోగా లాంచ్ అవుతున్నారు. వారిని హీరోగా వెండితెర మీద చూడబోతున్నందుకు ఖమ్మం వాసులుగా మా ఖమ్మం వాసి హీరోగా వెండితెర మీద పరిచయం కాబోతున్నందుకు ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో వారు ఒక పెద్ద సూపర్ స్టార్గా ఎదగాలని చెప్పేసి ఖమ్మం జిల్లా ప్రజలందరి ఆశీస్సులు కూడా ఈ చంద్రకు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ 15 రోజుల నుంచి ఈ మున్నేరు పరివాహక ప్రాంతం మొత్తం కూడా అతలాకుతలమై అల్లకల్లోలమై నదీ పరివాహక ప్రాంతం చుట్టూ కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబాలని పరామర్శించడానికి వచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ